బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ గణ పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్న అంశము, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడు ఎవడు అన్న మాటను మనం ధ్యానం చేస్తూ దానిలో నుండి 2 అంశాలు గడిచిన 2 దినాలు కూడా మనం మాట్లాడుకున్నాం. 3వ మాటను ఈరోజు చదువుకుందాం. దైవలేఖనంలో నుండి 15వ సంకీర్తన 3వ చరణము. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ప్రియులరా, నాలుకతో కొండెములాడడము. కొండెము అన్నది ఏదో ఉన్నదానిని లేని దానితో మిళితము చేయడానికి చూపిస్తూ ఉంది. ఉన్నదానికి దేన్నో కలపడాన్ని చూపిస్తూ ఉంది. హుకింగ్ అంటే రెండిటిని హుక్ చేయడం. చాలామంది ఇటువంటి హుకింగులు చేసి కుకింగులు చేసి విషయము యొక్క అర్థాన్ని, దాని యొక్క విలువను తీసివేస్తూ ఉంటూ ఉంటారు. పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంటుంది వీళ్ళకి, కానీ కొండల దగ్గర నుంచి మాత్రం వీళ్ళు దూరం పోలేరు. వాటిని నమ్ముకుని బతుకుతారు. లేవీకాండంలో నుండి ఒక మాట చదువుదామా దీని గురించి? లేవీకాండం 19వ అధ్యాయంలో ఒక మాటను మీ కొరకు నేను చదువుతున్నాను, చూడండి. లేవీకాండం 19వ అధ్యాయంలో 16వ వచనంలో అంటున్నాడు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఎప్పుడో ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో ఇంటింటికి తిరిగి కౌరులు చెప్పుకునే వాళ్ళు ఉండేవాళ్ళేమో, కానీ ఇవాళ వ్యక్తిగతంగా భౌతికంగా వ్యక్తులు వెళ్ళాల్సిన పనులు లేవు. ఆ ఫోన్ పట్టుకుంటే చాలు. నిజమా అబద్ధమా అసలు దాని గురించి ఏంటి నీకు సంబంధం లేదు. ఏ దరిద్రం నీ దగ్గరకు వస్తే ఆ దరిద్రాన్ని అందరి దగ్గర కక్కేసి ఇంకా దాన్ని రోత చేసేయడమే నీ పని అయిపోతుంది. దరిద్రమైనది వినడమే దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే దాన్ని ఇంకా ప్రచారం చేయడం. అందుకే ఈరోజు వ్యక్తులుగా కలిసే బాంధవ్యాలు తగ్గిపోయినాయేమో కానీ కొంపల్లో చిచ్చులు పెట్టుకునే స్వభావాలు మాత్రం పోలేదు జనాలకి. ఫోన్లు తగలబెట్టేస్తున్నాయండి ఈరోజు కుటుంబాలని, కాపురాలను కూల్చేస్తున్నాయి ఫోన్లు. మనిషి ఎదురుగా ఉంటే మనిషి మాట్లాడే మాట ఏంటో, మనిషి మాట్లాడే మాట యొక్క భావజాలం ఏంటో తెలుస్తుంది. ఆ మెసేజ్లు పెడతారు, మరి ఏ ఎక్స్ప్రెషన్తో మెసేజ్ పెట్టాడో తెలియదు. చదివేవాడి ఎక్స్ప్రెషన్ బట్టి దాని అర్థమవుతుంది తప్ప
పెట్టేవాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఎమోషన్గా అక్కడ ఛాన్స్ లేదు. చదివేవాడి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఎమోషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వాడు రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకని? దూరం అయిపోయాం, మెసేజ్లకు దగ్గర అయిపోయాం. కొంతమంది వ్యర్థాలను తీసుకెళ్ళి పక్కన మాట్లాడుతున్నారు అందరి దగ్గర. ఆ వ్యర్థాలతో బతికేస్తున్నారు చాలామంది ఈరోజు. ఆలోచించవే, నీ బ్రతుకులో నువ్వు ఆలోచించుకోవాలి కదా ఈ విషయాన్ని. ఎవరి గురించో నీ దగ్గర ఎవరో ఏదో చెప్పినప్పుడు అసలు నువ్వు అది ఇంకో మూడో చెవిలోకి పడేయాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి నీకెందుకు వచ్చింది? నీ దగ్గరకు ఒక విషయం చేరింది, అయితే ప్రార్థన చేయి. లేదు నీకు అతని మీద ప్రేమ ఉంది, నేరుగా వెళ్ళి రే ఏంటిది ఈ తప్పు ప్రవర్తన ఏంటి సరిచేసుకొని మందలించు ఒక సహోదరుడిగా. అది నీకున్న ఆధిక్యత, నీకున్న బాధ్యత. నువ్వు గుర్తెరిగి ఆ వాణి యొక్క ఆత్మీయ ప్రయోజనార్థమై, వాడి భక్తిలో వాడు ఎదగడం కోసమై నీ వంతుగా నువ్వు వాడిని సవరించు. అది చేయవే. వాడి తప్పిదాన్ని వాడికి ఎత్తి చూపించవే. వాడి దగ్గర నువ్వు గొప్పవ్వాలి, కానీ ఊరు మొత్తాన్ని నన్ను రచ్చనెక్కిన వాడు నువ్వు. వాడి గురించి తప్పుడు ప్రచారం ఊరంతా చేసేస్తావు. నేరుగా వాడిని అడిగే ధైర్యం నీలో లేదు. ఇంకా ఆలోచించు నువ్వు ఒకసారి. నువ్వు కుండిగానిగా ఎంచబడుతున్నావు, కుండిగత్తిగా ఎంచబడుతున్నావు ఈ విషయాలను బట్టి. అటువంటి స్వభావం నీలో ఉంటే దేవుడి రాజ్యంలో నీకు స్థానం లేకుండా పోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతో. ఆలోచించావు ఎప్పుడన్నా? కొన్ని విషయాలు మీకు ఈ స్వభావాన్ని గురించి దైవలేఖనంలో నుండి చూపిస్తున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 50వ సంకీర్తన 20వ చరణాన్ని మీకోసం నేను చదువుతున్నాను. చూడండి. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. కూర్చుని ప్రార్థన చేసే తీరికుండదు ఈ మందకి. కాసేపు దైవ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని దైవ గ్రంథములో విశేషమైన విషయాలను గురించి అదే తన యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ గ్రంథ విశిష్టతను తెలుసుకోవడానికి, దానిలో నుండి దైవలాకరము యొక్క ప్రభావము, మన బ్రతుకులలో దాని యొక్క నెరవేర్పు, వీటి గురించిన ఆలోచన ఏది ఉండదు వీళ్ళ బ్రతుకులో. అవసరమైతే టిఫిన్ సిట్టింగు, స్నాక్స్ సిట్టింగు, ఒక పెద్ద భోజనపు సిట్టింగు పెట్టి 10 మంది కూర్చుని ఒకడు గురించి ఎవడు మళ్ళీ నీ సహోదరుడు, ఒకే సంఘంలో, ఒకే కుటుంబంలో, ఒకే సమాజంలో పెరుగుతున్న మీరు ఒకే బల్లలో పాలు పొందుతూ సహోదర ప్రేమను వ్యక్తపరుస్తున్న నువ్వు మాట్లాడుకోవడానికి, కొండాలు చెప్పుకోవడానికి ఒక పెద్ద కూర్చుని వాడి గురించి నువ్వు చెప్తూ ఉంటావా? ఇదేమైనా నీకు భావ్యంగా అనిపిస్తుందా? తన సహోదరుని ద్వేషించి వాడు నరహత్య చేయువాడని దైవలేఖనం చెప్తూ ఉంటే నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చేస్తున్నావు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నువ్వు అసాసినేట్ చేస్తున్నావు. నీలో గనక నిజముగా బాధ ఉంటే అతని గురించి నేరుగా అతన్ని అడుగు. ఏది తప్పు లేదు కదే, దీనివల్ల నీకేం తప్పు జరగట్లేదు కదా. వారి గురించి వేరొకళ్ళ దగ్గర ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నావు? నువ్వు విన్నదానికి కొంత, నువ్వు ఊహించింది కొంత ఏసి ఎందుకు దాన్ని ప్రచారం చేసుకుంటున్నావు? నువ్వు దోషిగా ఎంచబడుతున్నావు. దాన్ని బట్టి ఆలోచించొక్కసారి నువ్వు. కాబట్టి దైవలేఖనములో ఇంకో మాటను చూద్దాం. చూడండి, ముందుకు వెళ్ళి సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము మాట చూద్దాం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచారము చేయువాడు బుద్ధిహీనుడు. పిల్లరా, ఆల్వేస్ ఎ గాసిప్ అరైజెస్ బికాస్ ఆఫ్ గ్రీఫ్. హృదయములో ఉన్న మత్సరమును బట్టి, హృదయములో ఉన్న ఏమనాలి స్వార్థాన్ని బట్టి, వాడు ఏదో చేస్తాడు నేను చేయలేకపోయాను అన్న దాన్ని బట్టి నీలో ఈ కొండెము అనేది పుట్టడానికి ఆస్కారం ఉంది. లేనిది కల్పించడం అనేది పుట్టేదయ్యి ఉంది. ఎందుకు పుట్టిస్తున్నావు? నువ్వు చేయలేకపోయావు కాబట్టి, నీ వల్ల కాలేదు కాబట్టి ఒక కొండాన్ని నువ్వు పుట్టించావు.
అది వాస్తవం అయితే నేను దాని గురించి మాట్లాడట్లా, లేని దాన్ని పుట్టిస్తున్న దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు చేయలేవకపోయావు కాబట్టి దాని గురించి అది పుట్టించి దాన్ని ప్రచారం చేస్తున్నావు చూసావా. పుట్టించిన నీవు స్వార్థం ద్వారా పుట్టిస్తే ప్రచారం చేసేవాడు బుద్ధిహీనుడు కాబట్టి ప్రచారం చేస్తున్నాడు. దైవలేఖనం చెప్తుంది, మనమైతే బుద్ధివంతులను పోలి ఆకాశ మండలములో తేజులో క్షమించండి, దైవలేఖనం చెప్తూ ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై ఉన్నారు అని అంటాడు. నువ్వు ప్రకాశమయమైన జీవితం గడపవలసిన నీవు ఎవడో పుట్టించిన కొండెమును ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటున్నావు, బుద్ధి తక్కువ వాడివైపోతున్నావు. అది అర్థం చేసుకోవాలి కదా. దైవలేఖనం ఇంకో మాట చెబుతుంది, కొండెగానికట కొండెములు మధురమైన రుచికరమైన భోజనముల్లాగా ఉంటాయట. ఒక తిండి కోసం ఎలా అయితే ఆశపడతారో ఇది కొండల కోసం అలా ఆశపడి పరుగులు తీస్తూ ఉంటాడు. దేవుని కోసం ఆశతో పరుగులు తీయాలి కానీ, దేవుని మాటల కోసం ఆశతో పరిగెత్తాలి కానీ, కొండలు చెప్పుకోవడానికి ఆశతో పరిగెత్తడం ఏంటండి? బుద్ధిహీనత కాకపోతే, బుద్ధి తక్కువ పని కాకపోతే, దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయో వెంపర్లాడాలి. దైవ ప్రవర్తనలో, దైవ పరిశుద్ధతలో, దైవ ఆధిక్యతలో ఎలా వద్దీర్లలో దాని గురించి పరుగులెత్తాలి. అది మానేసేసి కొండల కోసం గంటలు టైం కేటాయిస్తావా? కొండలు చెప్పుకోవడంలో నేను నిమగ్నమైపోయి బ్రతికేస్తా ఉంటావా? అది నీ కూడి పెట్టేది కాదు, నీ బతుకు విలువిచ్చేది కాదు, నేను పరలోక రాజ్యం చేర్చేది కాదు. గుర్తుపెట్టుకో, ఆలోచించు, మార్చుకో. ఈ రోజుకైనా నిన్ను నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు, అందుకనే తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఈ వ్యర్థమైన స్వభావాలతో ఉంటామని కాదు, కృతజ్ఞత కలిగి నిజమైన ప్రవర్తనతో దేవుడి దగ్గర నువ్వు బ్రతుకుతావని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ప్రవర్తన చూపించాలని కోరుకుంటున్నాడు. మరి నీలో ఉందా ప్రవర్తన ఈరోజు? ఇంకో మాట చూద్దాం, చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 18వ అధ్యాయంలో నుంచి సామెతల గ్రంథంలో కొండగళ్ళ గురించి చాలా మాటలు సామెతల గ్రంథంలో చెప్పబడ్డాయి. చూద్దాం, చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం ఇలాగ తెలియజేస్తూ ఉంది, కొండెగాడు మిత్రభేదము చేయును. కొండెగాడి మాటలను ఆధారం చేసుకున్నావా? మిత్రభేదం కలుగుతుంది. అది నీకు నీ సహోదరుని మధ్యలో ఉన్న మైత్రి అయినా, నీకు నా దేవునికి మధ్యలో ఉన్న మైత్రి అయినా. ఇతరులను బట్టి కొండలు బలికేవాడు నీకు దేవునికి వ్యతిరేకతను కలుగు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఏదైతే నువ్వు వర్ధిల్లగలిగిన మైత్రి ఉందో దాని నుంచి నిన్ను దూరం చేస్తున్నారు కొండెగాండ్లు. అలాంటి కొండెగాండ్లకు నువ్వు చోటివ్వద్దు. అలాంటి కొండెములు పలికే స్వభావానికి నీలో చోటివ్వద్దు. ఏది నిజమో దాన్ని పలకడానికి సిద్ధంగా ఉండు. అందుకనే నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం, హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. కొండలు ప్రచారం చేసేవాడు కాదు, కొండలను ఎక్కించుకుని దాన్ని పోషించేవాడు కాదండి. నువ్వు అటు దుస్థితిలోనికి రావద్దు, కొండలను ప్రచారం చేసే దౌర్భాగ్యంలోనికి నువ్వు రావద్దు. దేవుని నిత్య ప్రేమ సత్యము నీలో నివాసం చేయాలి. ఎవరైనా నీ దగ్గర నీ స్నేహితుని గురించి తప్పుగా మాట్లాడితే వారికి చెప్పు, ఇది నీకు మంచిది కాదబ్బాయి, ఇంకోసారి నువ్వు ఇట్లా మాట్లాడొద్దని చెప్పు. వాని గురించి నీ దగ్గర తప్పుగా మాట్లాడిన వాడు వేరొకరి దగ్గర నీ గురించి తప్పుగా మాట్లాడతాడు కదా. నీ బ్రతుకును కూడా ఇలాగే అవాస్పాలు చేస్తాడు కదా. ఉన్నది లేనిది కల్పించి నీ ఆత్మీయతను చెడగొడతాడు కదా. గ్రహించు, దాన్ని జాగ్రత్త పడు. నిశ్చయంగా నువ్వు జాగ్రత్త పడితే ఇటువంటిది కొండెగండ్లు నీకు దూరమై నీకు నా దేవుడు ఏంచిన నిజమైన మైత్రి చేరువుగా ఉండగలిగితే నువ్వు ఆ మైత్రితో, ఆ మైత్రి వలన, ఆ సహవాసం వలన ఇంక నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతావు. వర్ధిల్లాలి అని నా దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను అక్కడ ఆయన రాజ్యములో చూడాలి అని ఆశపడుతున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన గృహములో నువ్వు చేరాలి అన్న దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి సముఖత నీలో ఉండగలిగితే కనుక ఈరోజు తల్లు వంచితే ప్రార్థన చేసుకున్నాం. ఆశ్చర్యకరుడు విని దైవమా నేను స్తుతిస్తున్నాము. కొన్ని మాటలు ఈరోజు ధ్యానించడానికి కృపనిచ్చారు. అవును, కొండగాని మాటలు రమ్యులుగా కనబడుతూ ఉన్నాయి, కొన్నిసార్లు మమ్మల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి, మా చెవులను
ఇంపును కలుగ చేస్తూ అటుపక్కకు లాగుతున్నాయి. ఈ ప్రలోభమును జయించి ముందుకు రాగలిగిన కృపను దయచేయండి. మేము మా స్నేహితులను గురించి కొండెములు పలకకుండా యథార్థతని ఉచ్చరించగలిగిన వారిగా చేయండి. నీ ప్రేమ మాలో సజీవము చేయమని కోరుకుంటూ, అయా స్తోత్రములు తండ్రి, నీవు వచ్చిన ఆ గడియలో మా కొరకు సిద్ధపరచబడిన మా స్థలమునందు మేము ప్రవేశించుటకు, నీ గుడారములో నీతో పాటు మేము ఉండుటకు అయోగ్యత కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసు గణనామం అడిగి వెడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నా దేవుడిని నిత్య సమాధానము మీ అందరికీ తోడయుండి దీవించును గాక.